మీకు ఐడియా eco tourism. Tourism involving travel to areas of natural or ecological interest for the purpose of observing wildlife and learning about their environment. టూరిజం ఒకవైపు, ఇకాలజీ ఒకవైపు. అంటే ఒకవైపు అడవిని మన న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుతూనే మనం ఎంజాయ్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ఈకో టూరిజం. దిస్ ఈజ్ ఏమంటాను అక్కడ, దిస్ ఈజ్ ఏ కాన్సెన్షియస్ ఫార్మ్ ఆఫ్ టూరిజం అండ్ టూరిజం డెవలప్మెంట్. అంటే ఒక మనం జిజ్ఞాసతో పాటు మనం ఒక మంచి ఉద్దేశంతో చేసేటువంటిది టూరిజం ఇది. ఇట్ ఎంకరేజెస్ గోయింగ్ బ్యాక్ టు న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ అండ్ హెల్ప్స్ ప్రిజర్వ్ నేచర్. ఇట్ ఈస్ ఆల్సో ద కీ టు సస్టైనబుల్ ఇకలాజికల్ డెవలప్మెంట్. సో ఇది ఇకలాజికల్ డెవలప్మెంట్, సస్టైనబుల్గా ఉండడం అంటే పాడు కాకుండా కాపాడడం అన్నమాట. చాలా ఈకో టూరిజం సైట్స్ అన్నీ ప్లాస్టిక్తో నిండిపోయి పాడైపోయినే ఉన్నాయి. కానీ ఇప్పటికీ తమిళనాడు, కేరళలో కొన్ని ఈకో టూరిజం నీట్గా ఉన్నాయి, చెత్త చెదారం లేకుండా. ఇక్కడ అంతా ప్లాస్టిక్ పొల్యూషన్, తింటారు, తాగుతారు, అక్కడనే పడేస్తారు అన్నీ. మళ్ళీ వేరే వాడు వచ్చి ఇబ్బంది పడాల్సింది. ద యాటిట్యూడ్ అనేది మనం చేంజ్ చేయాలి ప్రజల్లో, టూరిస్ట్లో. వెళ్ళి అక్కడ డ్రింక్ చేయడం, ఆ సీసాలు కూడా అక్కడే పగలేకపోవడం. నెక్స్ట్ మళ్ళీ పంట వేయడానికి వెళ్ళినప్పుడు అవి గేదెలకు తెచ్చుకోవడం, గేదెలకి మనకు తెచ్చుకోవడం. నెక్స్ట్ అదే పరిస్థితి ఉండడం, వాటిని ఉపయోగిస్తారు కాబట్టి వాటికి కూడా చాలా. ఈకో టూరిజంలో ఎట్లా తయారైందంటే, అది ఒక పబ్లిక్ ప్లేస్ అనేసరికి టాయిలెట్ ఉందమ్మా. టాయిలెట్ ఎట్లా వాడాలి? స్వచ్ఛ భారత్ వచ్చినాక మనందరికీ తెలిసింది. బాత్రూమ్కు పోయినప్పుడు ఫస్ట్ ఇప్పుడు ట్రైన్స్లలో రాసి పెడతారు, ఫ్లష్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజ్. చాలా కాలం నాకు అర్థం కాకపోయింది, బిఫోర్ కూడా నీళ్ళు పోయమంటాడు ఏంది అని. నాకు చాలా రోజులు అంటే ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ దట్. బిఫోర్ నీళ్ళు పోయమంటాడు, బిఫోర్ ఎందుకు పోతుంది, వృధా చేసిన నీళ్ళు. స్వచ్ఛ భారత్ వచ్చినాక నాకు అర్థమైంది అసలు విషయం ఏంటి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ నీళ్లు పోయకుండా యూరినరీ బౌల్ మీద కానీ డ్రై సర్ఫేస్ మీద టాయిలెట్ చేస్తే యూరిన్ అంటే ఏంది, యూరియా కెమికల్ ఆ డ్రై సర్ఫేస్కి అలాగే ఉండి ఇట్లా ముగ్గురు నలుగురు పోయిన తర్వాత నాలుగో వ్యక్తి పోతే భరించరానటువంటి దుర్గంధం ఉంటుంది. అదే వెట్ సర్ఫేస్ మీద, అంటే వెట్ చేసిన దాని మీద కనుక మీరు మళ్ళీ టాయిలెట్ పోతే ఏం కాదు. ఇది మనం గమనించడమే కాదు, 10 మందికి మనకు చెప్పగలరు. నువ్వు ఫాలోగా మొదలు. రాగానే నీళ్ళ చుక్క లేదని ఎందుకు నేను అరవడం జరిగింది? బికాస్ డ్రై సర్ఫేస్ మీద టాయిలెట్ చేస్తే నెక్స్ట్ పోయినోనికి అసహ్యం ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, కొన్ని నీళ్ళు చల్లాలి. నీళ్ళు చల్లిన తర్వాత టాయిలెట్ చేస్తే ఏంటంటే ఆ వెట్ సర్ఫేస్ మీద మీకు ఈ కెమికల్స్ అనేవి ఉండవు. స్వచ్ఛ భారత్ అంటే అదే మరి స్వచ్ఛంగా. మన ఎకో టూరిజం సైట్స్ కూడా అట్లే తయారయ్యాయి. నువ్వు పోతున్నావు, కోడి కోసుకుంటున్నావు, ఈకలన్నీ ఆడ పడేస్తున్నావు, లేకపోతే కాళ్ళు పడేస్తున్నావు, చెత్త పడేస్తున్నావు, ప్లేట్లు పడేస్తున్నావు, వచ్చేస్తున్నావు. తర్వాత ఎవరైనా ఫ్యామిలీతో పోయే వరకు అంత డికాంపోజ్ అయిపోయి అక్కడ అంత దరిద్రమైనటువంటి పరిస్థితి. మరి తిన్నప్పుడు దాన్ని అంతా ముల్లె కట్టేసి బ్యాగులో పెట్టి మీరు తీసుకుపోయి గ్రామ పంచాయతీలో అప్పచెప్తే నెక్స్ట్ టైం వచ్చినోడు తలుచుకుంటాడు. నాకన్నా ముందు వచ్చినోడు చాలా మంచి డిసిప్లైన్ ఉన్నది, అన్ని నీట్గా చేసిపోయింది, నేను కూడా అట్లా చేయాలని వాడు పాపం. ఇది నడుస్తుంది. సో ఇది అనమాట కాపాడుకోవడం అంటే, ఎకాలజీని కాపాడుకోవడం అంటే మనకు వాక్ కూడా పెట్టినాం, మనం ఫారెస్ట్ వాక్ పెట్టినాం ఇక్కడ మనం ఇక్కడనే దగ్గరలోనే. అది త్వరలోనే, అంటే డేట్ కూడా చెప్తాను, 7th రోజు పెట్టాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి బయలుదేరదాం, జీబులలో బయలుదేరదాము. దిస్ ఈజ్ ఈగలవాగు. ఎన్నడది 7th అక్టోబర్ రోజు మార్నింగ్ ఉంది 8 గంటలకు. ఇక్కడే రేంజ్ ఆఫీసర్ రేణుక గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఎవరైనా కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, మన ఎన్జిఓస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఫారెస్ట్ను సందర్శింపజేసి ఫారెస్ట్లో మొక్కలను పరిచయం చేయడం కానీ, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి కొంత
తేనీటి విందు కూడా ఏర్పాటు చేస్తాము 7వ తారీఖు. ఎక్కడ సార్ తీగలు? ఇక్కడనే దిగలో రైట్ సైడ్ రాంబలగడ దాటగానే రైట్ సైడ్ మండపాట దానిలో నడిపిస్తుంది. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఎకోటూరిజం, దాని యొక్క సిద్ధాంతం ఏంటి? ఎకోటూరిజం అడాప్ట్ లో ఇంపాక్ట్ వైల్డ్ లైఫ్ టూరిజం దట్ ప్రొటెక్ట్స్ ఎకలాజికల్. లో ఇంపాక్ట్ ఉండాలి వైల్డ్ లైఫ్ మీద. హైలైట్ ది బయోడైవర్సిటీ రిచ్నెస్, దేర్ వాల్యూస్. రకరకాల చెట్లు, రకరకాల మందు మొక్కలు, మొగలవాగు ఉన్నది, అందులో కొన్ని గ్రాసెరా అనే మొక్కలు కూడా చూసినాం. గ్రాస్ ల్యాండ్ బస్ అదేంటి, దాని మీద వాలినటువంటి దోమల ఈగల్ని తినేస్తుంది. చిన్నగా ఉంటుంది, అందగానే ఉంటుంది కానీ అది తినేస్తుంది. ఇట్లాంటి విలువైనటువంటి వన సంపద మనకు అడవిలో ఇంకెన్నో రకాలు ఉన్నాయి. బిల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ కల్చరల్ అవేర్నెస్ అండ్ రెస్పెక్ట్. ఫెసిలిటేట్ ది సస్టైనబిలిటీ ఆఫ్ ఎకోటూరిజం ఎంటర్ప్రైజెస్ అండ్ యాక్టివిటీస్. సస్టైనబుల్ కావాలనే మనం అంతా అనుకునేది. ముక్తివనం 2 కోట్లు పెట్టి కట్టాము, కానీ నడపాలి మరి. 2 కోట్లు నువ్వు బయట ఎవరైనా పెట్టుబడి పెడితే 2 కోట్లు పెట్టి బిజినెస్ చేస్తే వాడి కనీసం నెలకు 1,00,000 రూపాయలైనా రావాలి. ఉల్టా మేము ఒక 50,000 పెట్టి మెయింటైన్ చేసుకుంటూ పోతుంది. ఉల్టా అయిపోయింది. అది కావద్దనేది సస్టైన్ కావాలి. తన కాళ్ళ మీద అది నిలబడగలగాలి. ప్రొవైడ్ లెవెల్ ఆపర్చునిటీస్ టు లోకల్ కమ్యూనిటీస్. ఎకోటూరిజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ కొంత ఎంప్లాయ్మెంట్ కలిగించడం. హైలైట్ ది హెరిటేజ్ వాల్యూ ఆఫ్ ఇండియాస్ వైల్డర్నెస్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. హైలైట్ చేయమని. ఇప్పుడు 4.5 మీటర్ల కైవారం ఉన్నటువంటి రామ్ లక్ష్మణ్ చెట్లు తెలంగాణలోనే ఒక తలమానికం. అది తెలపాలి, అందరినీ తెలుపగలగాలి. కాపాడుకుంటున్నారు. చుట్టూన్న చెట్లు పోతున్నా వాటిని కొడతలేరు ప్రజలు. కారణం ఏంటంటే హెరిటేజ్ వాల్యూ, వారసత్వ సంపద. నెక్స్ట్, సో ఇందులో చూడండి ఇకో టూరిజం సెగ్మెంటేషన్ ఏముందనేది చూడండి. వైల్డ్ లైఫ్, బాటనీ, జాగ్రఫీ, ఇకో టూరిజం. వైల్డ్ లైఫ్ గురించి నేర్చుకోవచ్చు, చెట్ల గురించి నేర్చుకోవచ్చు, రాళ్ళు రప్పల గురించి నేర్చుకోవచ్చు. సాజిద్ అలీ కూడా రాళ్ళు కొన్ని మిలియన్ సంవత్సరాల కింది ఫాసిల్స్ చూశాడు. వీటి గురించి మనం ఇకో టూరిజంలోనే తెలుస్తుంది. నెక్స్ట్, వైల్డ్ లైఫ్, రకరకాల వైల్డ్ లైఫ్ ఏమేమి ఉందనేది. నెక్స్ట్, బాటనీ, నేను ఇందాక చెప్పిన కదా, రకరకాల మొక్కలు, విలువైన మొక్కల్ని మేము మా వాళ్ళు చెప్తారు. నెక్స్ట్, జాగ్రఫీ, చూడండి ఇసుక, గుట్టలు. నెక్స్ట్ ఎంత జాగ్రఫీ, నదులు, అక్కడ ఎట్లా ఉన్న స్టాటిస్టిక్స్ ఏంటి, అసలు ఏం డిమాండ్ ఏంటి అనేవన్నీ. నెక్స్ట్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఒకసారి పెట్టండి. క్లారిటీ ఉంది అంటే ఏ స్టేట్లో ఎట్లా వచ్చిందో అనేది పెడుతున్నాడు. షేర్ ఆఫ్ ఫారిన్ టూరిస్ట్ విజిట్స్. మహారాష్ట్రలో చూడండి హైయెస్ట్ ఉన్నారు ఫారిన్ టూరిస్ట్. చూసారా? ఇంటరాక్షన్ ఈజ్ దేర్. మహారాష్ట్రలో ఎందుకు అంటే తాడోబా ప్లస్ అడవిని ఇంటాక్ట్. బీట్ ఆఫీసర్ బీటును వదలడండి. మార్నింగ్ పోయిందంటే టిఫిన్ పట్టుకొని కిట్ బ్యాగ్ పట్టుకొని పోతే సాయంత్రం దాకా మళ్ళీ రాడు ఇంటికి. మనోళ్ళు పోడు, అక్కడికి పోడు. అక్కడ వాళ్ళు ఇంటికి రారు, ఇక్కడ వీళ్ళు అడవికి పోరు. అది కారణం. నేను ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా టేక్ సీడ్ కలెక్షన్ చేయడానికి పర్మిషన్తో తీసుకొస్తే నన్ను ఆపారు బీట్ ఆఫీసర్స్. మా ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీరు వేరే రాష్ట్రానికి ఎట్లా తీసుకొస్తుంటారు, మాకు కావాలని లెటర్ అని. టేక్ గింజలు తీసుకురాలి. అంత టఫ్ జాబ్ చేస్తున్నారు బీట్ ఆఫీసర్స్. రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మట్టి పోయినా నాకు సంబంధం లేదు, ఇసుక పోయినా నాకు సంబంధం లేదు, రాళ్ళు పోయినా నాకు సంబంధం లేదు. ఇట్లా ఉన్న పరిస్థితి ఎట్లా కాపాడబడుతుంది? అందుకే మహారాష్ట్రలో చూడండి ఇంటాక్ట్ ఫారెస్ట్. తాడోబాలో టైగర్స్, మరి 80 టైగర్స్ ఒక తాడోబాలో వాళ్ళు మెయింటైన్ చేస్తుందంటే గొప్ప విషయం. నెక్స్ట్, ఫ్యూ ఇకో ప్లేసెస్ అంటే ఏమేమి ఉన్నాయని. నెక్స్ట్, కూర్గ్. ఇది కర్ణాటకలో మంచి హిల్ స్టేషన్, హోమ్ స్టే.
కర్ణాటకలో మీరు పోతే ఏంటంటే ఒక చిన్న క్వార్టర్ ఉంటుంది, 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఆ ఓనరు ఒక కుక్కును పెడతాడు, మీరు ఒక 2 days అందులో క్యాంప్ చేయొచ్చు. ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, యాజ్ ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ యువర్ హౌస్. మన ఇంట్లో ఎట్లా మనం ఆరాంగా పడుకుంటాం, లేస్తాం, లాన్లో తిరుగుతాం, లేకపోతే అట్లా టీవీ చూసుకుంటాం, అట్లా ఇల్లు లాగానే పెడతాడు. దానికి తగ్గట్టు ఛార్జ్ చేస్తాడు. మీకు ఆర్డర్ ఇస్తే ఏది తినబుద్ధి అయితే దాన్ని వాళ్ళు తయారు చేసి ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ హోమ్ స్టే. కూర్గులో హోమ్ స్టే ఉంది. మనం కూడా అట్లా చేయొచ్చు. మన దగ్గరికి వచ్చిన ఇప్పుడు మన భూపాలపల్లికి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండాలని అడుగుతున్నాం. వస్తాం, మేము ఒక 3 రోజులు క్యాంప్ వేస్తాం భూపాలపల్లిలో. మాకు ఉండడానికి ఏమైనా వసతి ఉందా, భోజనం ఎవరైనా చేసి పెట్టేటోళ్ళు ఉన్నారా అని అడిగేటోళ్ళు నాకు చాలామంది ఉన్నారు. బర్డ్ ఫెస్టివల్ పెడతాం, 10 మంది వస్తారండి. 10 మందికి ఇక్కడ నివాసం ఎక్కడ లేదు, 10 మందికి భోజనం ఎవరు పెట్టాలి? ఈకో టూరిజంకు సర్వీస్, హాస్పిటాలిటీ అనేది ఇంపార్టెంట్. ఆ హాస్పిటాలిటీ ఎవరు చేస్తే వాళ్ళు వస్తారు. మనం ముందుకు వచ్చినాం అనుకో, క్యాంటీన్ పెట్టుకొని నడుస్తా, నేను చేస్తా అని అనుకుంటే కుటుంబాలు వస్తాయి రావడానికి. చాలామంది భయపడే దానికే, పోతే మేము ఎడబడితే ఆడ తినలేము, ఎడబడితే ఆడ ఉండలేము, పిల్లలకు ఇబ్బంది అనే భయపడతాం. కూర్గు, మహారాష్ట్ర ఇవన్నీ ఎందుకు తాడోబా ఎందుకు సక్సెస్ అయింది? బికాస్ ఆఫ్ హాస్పిటల్. కేరళ టూరిజం ఎందుకు సక్సెస్ అయింది? బోట్ హౌస్ నిర్మానుష్యంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన కప్పులు పోతున్నారు, వారం రోజులు నుండి వస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ దొంగతనం అయినట్టు కానీ, లేకపోతే ఎక్కడ ఏ విధమైనటువంటి హరాస్మెంట్ కానీ లేదు. సర్వీస్, హాస్పిటాలిటీ, కమిట్మెంట్, హానెస్టీ. అందుకే కేరళ పెళ్లి కాగానే కేరళకు మున్నారు. అది దట్ యాటిట్యూడ్ అనేది డెవలప్ కావాలి. ఈకో టూరిజం సక్సెస్ కావాలంటే హాస్పిటాలిటీ ఈజ్ ఇంపార్టెంట్, సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్, హానెస్టీ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇవి ఇండియన్ ఈకో సిస్టమ్స్లో ఏమేమిటి? మ్యాంగ్రూవ్స్ అంటే మీకు తెలుసు కదా, సముద్రంకు నది కలిసే దగ్గర వచ్చేది మ్యాంగ్రూవ్. ఎస్చ్యూరీ అంటారు. కారింగా ఉన్నది మన దగ్గర, మడ అడవులు, ఇవన్నీ కూడా రకరకాల. నెక్స్ట్, కేవ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు కేవ్స్ ఉన్నాయి కదా, పాండవగుంట కేవ్స్ ఉన్నాయి, మైలారం కేవ్స్ ఉన్నాయి, ఫ్లోరా అండ్ ఫౌనా ఉంది బొగ్గులవాగులో కేవ్స్. అక్కడ జైన గుహలు ఉంది కొయ్యూరులో, మానేరు పక్కన. నెక్స్ట్, ఇవన్నీ రిజర్వ్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్. నెక్స్ట్, మ్యాంగ్రూవ్స్ అంటే కొయ్యూరు. నెక్స్ట్, ఇది చూడండి, ఇవి యాక్టివిటీస్ చూడండి. బర్డ్ వాచింగ్. టుమారో వీ హ్యావ్ బర్డ్ వాచింగ్. బర్డ్ వాచింగ్ అంటే కెమెరా ఉన్న వాళ్ళు మాత్రమే రావాలని ఏం లేదు. అయ్యో వాళ్ళ దగ్గర 2 లక్షల కెమెరా ఉన్నది, నా దగ్గర లేదు కదా అని నువ్వు వచ్చి నేర్చుకో ఏమేమి బర్డ్స్ ఉన్నాయో. ఐ myself as a forest officer, I learned many bird names with the help of bird watchers, professional bird watchers. ఇక్కడ నేను ఫారెస్ట్ సిబ్బందికైనా ఎన్జిఓస్కైనా చెప్పేది ఏంటంటే, లోపల నుంచి అనేది ఆ ఇంట్రెస్ట్, తపన అనేది ఉంటే యూ కెన్ డెవలప్. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక్కరో ఇద్దరో ఉన్నారు నేను చెప్పేటోళ్ళు బర్డ్స్ గురించి, చెట్ల గురించి. తగ్గిపోయింది రాను. రమేష్, రిటైర్డ్ డిఎఫ్ఓ, ఈజ్ వెల్ వర్స్డ్ విత్ బర్డ్స్. అట్లా మరి వేరే వాళ్ళని చెప్పమని ఎవరు చెప్పలేదు. అదనమాట. చట్టాల గురించి కూడా, ఫారెస్ట్ లాస్ గురించి మన ములుగు ఎఫ్ఆర్ఓ అప్పుడు చేశాడు. ఇప్పుడు ములుగు ఎఫ్ఆర్ఓ రామ్మోహన్ కూడా ఈ డెవలప్డ్ దట్ యాటిట్యూడ్. సో అట్లా ఏదో ఒక దాంట్లో మనకు క్వాలిటీ, ఒక టాలెంట్ అనేది ఉంటే వీ విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ ఎఫ్ఆర్ఓ ములుగు రామ్మోహన్ అని అక్కడ రాబందులను చేశారు కదా, వెజ్జులో కాపాడారు వాడిని, హ్యాబిటాట్ అట్లానా. సో ఇది ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఇట్లా బర్డ్ వాచింగ్ ఎవరైనా రావచ్చు, లర్నర్స్ కూడా రావచ్చు. హైకింగ్, ట్రెక్కింగ్లు, హైకింగ్లు ఉన్నాయి కదా, డౌన్ హిల్స్, స్కైయింగ్, ఇవన్నీ వేరే కంట్రీస్. క్యాంపింగ్, రెంటెడ్ అకామిడేషన్ సక్సెస్ చేసుకోవచ్చు మనం. బొగ్గులవాగులో రేపు ప్లాన్ చేయండి, చేసుకుందాం. రేపు పాండవులగుట్టలో నైట్ క్యాంపింగ్ చేయండి, తీసుకురండి ఫ్యామిలీస్ని. ఎక్కువ అమౌంట్ వస్తుంది. ఇట్లా టికెట్ అయితే 10 రూపాయలు, అట్లయితే 1500 కడతారు. ఎక్కువ మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, హైలైట్ అవుతుంది ప్రోగ్రామ్స్.
ఫ్యూచర్ చేసుకోవచ్చు. లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ ఇవి చేసుకోవచ్చు. టుడే వీఆర్ హియర్, టుమారో వీఆర్ గోయింగ్ టు రిటైర్ అండ్ నేను కూడా 1 month రిటైర్. బట్ ఫ్యూచర్ మీరు ప్లాన్ చేసుకోవాలి. సైట్ సీయింగ్, స్విమ్మింగ్ ఇన్ న్యాచురల్ వాటర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ శ్యామ్ సుందర్ వీళ్ళు చేస్తున్నారు, ఈయన కూడా చేస్తున్నారు. సాధ్యత వైట్ రివర్ రాఫ్టింగ్ మనకి కాదనుకోండి, వీ కెన్ హ్యావ్ ఇవి స్ట్రెంగ్త్. మనకున్న స్ట్రెంగ్త్ విషయంగా తీసుకున్న ప్రమోట్స్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ ఇట్లా స్ట్రెంగ్త్, డైరెక్ట్స్ ఎకనామిక్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ ది లోకల్ పీపుల్, ప్రమోట్స్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ది న్యాచురల్ హ్యాబిటాట్స్, ప్రొవైడింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ అమాంగ్ ది ట్రావెలర్స్. నేను ఫారెస్ట్ ట్రెక్కింగ్ తీసుకుపోయినటువంటి సమూహాలు అందరూ కూడా ట్రెక్కింగ్ అయిన తర్వాత, ఫారెస్ట్ వాక్ అయిన తర్వాత దే అప్రిషియేటెడ్. లైఫ్లో ఇది మాకు ఒక మర్చిపోని అనుభూతి అని చెప్పారు. పందెం ఫారెస్ట్కు 5th June నాడు నేను తీసుకుపోయాను ఒక 200 మందిని. పందెం ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్, వెరీ లాఫ్టీ ట్రీస్, మనకు ఎండ పడదు. అక్కడ 8:30కు ఒక చిన్న ట్రెక్కింగ్ చేసుకొని వచ్చిన తర్వాత వేడివేడి ఉప్మా, వాహినియా వాహ్లై అంటే మన అడ్డ ఆకులు, ఆడ తీగలు ఉంటాయి న్యాచురల్, ఆ అడ్డ ఆకులలో వేడివేడి ఉప్మా విత్ చట్నీ ఇచ్చాను అందరికి. వాళ్ళు దే వర్ వెరీ మచ్ స్టండ్ అన్నమాట. ఇంత అడవిలో వేడివేడి ఉప్మా, పచ్చడి, ఆ ఆకులలో, అడ్డ ఆకులలో, ఇది మేము జీవితంలో మర్చిపోలేము సార్ అని. రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఫారెస్ట్ అంటే తెలియని వాళ్ళు, ఒక మధురానుభూతి అన్నమాట. దట్ ఈస్ పాసిబుల్. అక్కడ ప్రొవైడింగ్ పాజిటివ్ యాటిట్యూడ్, వాటికి అభిమానం ఏర్పడుతుంది అడవులంటే. ఈకో టూరిజం యొక్క ఉద్దేశం కూడా అదే అన్నమాట. లేకపోతే నరికి వ్యవసాయం చేద్దాం అనే రకంగా ఉంటుంది. ఎంత వాల్యూ, 100 సంవత్సరాల చెట్ల మధ్యన నువ్వు భోజనం చేయడం, చేయడం, ట్రావెలర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అదంతా రిజర్వేషన్ అన్నమాట. నెక్స్ట్ మనకున్న స్ట్రెంగ్త్ కూడా ఇప్పుడు ఈ స్వాట్ టెస్ట్ అంటారు దీన్ని. SWOT అంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే అపార్చునిటీ, టీ అంటే థ్రెట్స్. మనం కూడా ఇప్పుడు మనం భూపాలపల్లిలో ఏమున్నాయి మనకు స్ట్రెంగ్స్? ఫస్ట్ స్ట్రెంగ్త్లో ఏమున్నాయి మనకు? న్యాచురల్ హెరిటేజ్ ఉన్నది, ఎక్కడ లేనటువంటి భౌగోళిక స్వరూపం ఉన్నది, హెరిటేజ్ ప్లాంట్స్ ఉన్నాయి, హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. భూపాలపల్లిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్. బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉన్నది, ఏదున్నా లేకుండా పోతే అంతా అడవులు, మంచి చిక్కటి అడవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి బలం అన్నమాట. వీక్నెస్, లోకల్ కమ్యూనిటీస్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ది టూరిజం ప్రాసెస్. ఇది ఇక్కడ కూడా ఉన్నది. భూపాలపల్లిలో కూడా లోకల్స్ ఇన్వాల్వ్ అవుతలేరు. ఇన్వాల్వ్ కావాలంటే ఏం చేయాలనేది మనం ఎన్జిఓస్, ఈకో క్లబ్స్ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే కన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ రిసోర్స్ యూజ్ ఫర్ ఈకో టూరిజం అండ్ ద లెవలీహుడ్ లోకల్ ఇన్హాబిటెంట్స్. కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. కన్ఫ్లిక్ట్స్ అంటే బొగ్లవాగు మనం చూడాలని వెళ్తున్నాం. ఆడ రోజు చేపలు పట్టడానికి వస్తుంది జనాలు. రిజర్వ్ ఫారెస్ట్లో పట్టకూడదు వాస్తవానికి, కానీ ఇది రిజర్వ్ ఫారెస్ట్ డైవర్ట్ అయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బిఫోర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ డైవర్ట్ అయింది. కాబట్టి తప్పదు వాళ్ళ కమ్యూనిటీ. కాకపోతే దానికి ఒకటి రూల్ ఫ్రేమ్ చేసి వాళ్ళు గవర్నమెంట్ కొంత కట్టే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఈకో టూరిస్టులు ప్రశాంతత కొరకు పోయినప్పుడు ఆడ అంతా అలజడి, చేపలు పట్టడం ఉంది, వాళ్ళది ఆ టైం ఉంటుంది మార్నింగ్ టైం. వీడు బర్డ్ వాచింగ్ పోయినప్పుడు వాళ్ళు అల్లరి అదితో డిస్టర్బెన్స్, అక్కడ కన్ఫ్లిక్ట్ వస్తుంది ఈకో టూరిస్టులకు. అక్కడ పోయితే వాళ్ళు కొందరు వనభోజనం పోతారు, తాగుతుంటారు, తింటుంటారు, ఏదేదో చేస్తుంటారు. మన ఈకో టూరిస్ట్ ద్వారా అంత ఇబ్బందిగా అనిపిస్తుంది, నీట్గా ఉండదు. ఇదేనా పద్ధతి ఇక్కడ? నువ్వేమన్నా మాకు చెప్పడానికి? మేము 50-100 ఏళ్ళ నుంచి వస్తానా మేము ఇక్కడికి. సమీర్ గారు రండి 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 రండి. సో ఈ కన్ఫ్లిక్ట్స్ అనేవి ఉంటాయి. నువ్వు కొత్తగా వచ్చినావు, నువ్వు ఇవాళ వచ్చినావు, మేము 50 ఏళ్ళ నుంచి చేస్తాను అంటాను. ఇక్కడ కొట్లాటలు మొదలయ్యాయి.
అది కూడా వీక్నెస్ మన దగ్గర ఉన్న వీక్నెస్ వల్ల టైప్ అండ్ స్కేల్ ఆఫ్ ఇకో టూరిజం డెవలప్మెంట్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ ది ఎన్విరాన్మెంట్. స్కేల్ ఆఫ్ ఇకో టూరిజం డెవలప్మెంట్ ఈజ్ నాట్ కంపాటబుల్ అంటే ఇక్కడ మనకు కూడా కంపాటబిలిటీ లేదని అంటే సరిపోతలేదు. జనాలకు భోగతా ఉన్నది. ప్రపంచ పటంలో దాని పేరు వచ్చేసింది. ఎక్కడ లేని వస్తున్నారు, వేలల్లో దిగుతున్నారు. రోజు 20,000 30,000 మినిమం లక్షల దాకా పోతుంది ఇన్కమ్. అది కూడా మంచిది కాదు. జాతరలాగా అయిపోయి కాలుష్యం ఎక్కువైపోయి అది కూడా మంచిది కాదు. కానీ మనది కంపాటబిలిటీ ఉండాలి కదా, మనం కూడా అందరికీ తెలిసినట్టు చేసుకోవాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఓవరాల్ ఏరియా డెవలప్మెంట్ స్ట్రాటజీ గైడెడ్ బై అండ్ ఇంటెగ్రేటెడ్ ల్యాండ్ యూజ్ ప్లాన్ అవాయిడింగ్ ఇంటర్ సెక్టోరల్ కాన్ఫ్లిక్ట్స్. ఇది కూడా ఒక వీక్నెస్. అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని డిపార్ట్మెంట్స్ని కలుపుకొని పోవాలి అనేది ఇంటర్ సెక్టోరల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. ఒకరికొకరికి పడకపోవడం, అటవీ శాఖ సిబ్బందికి ఇంట్రెస్ట్ లేకుండా వాడు ఫిషరీస్ వాడు చేయడం, ఇట్లే డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి టూరిజం వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు పడకపోవడం. టూరిజం ఆయన అంటాడు నేను స్టార్ హోటల్ కట్టాలి ఇక్కడ అంటాడు. ఫారెస్ట్ ఏమంటుంది రిజర్వ్ ఫారెస్ట్ నువ్వు ఎట్లా కడతావు ఇక్కడ స్టార్ హోటల్, నాన్ ఫారెస్ట్ చేయడానికి లేదు. దానికి మళ్ళీ ఒక అగ్రిమెంట్, లీజ్. పాకాల్లో నేను అప్పుడు కాటేజెస్ కన్స్ట్రక్షన్ అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు శాంక్చురీలో పర్మిషన్. తర్వాత కొట్లాడంగా ఏంటంటే పర్మనెంట్ కాకుండా టెంట్ ఎప్పుడంటే అప్పుడు పూడబీక్కి వచ్చేటట్టుగా పర్మిషన్ ఇచ్చారు కాటేజెస్. సో అట్లా ఉండాలి, కన్ఫ్లిక్ట్స్ రాకూడదు. నేను ఇయ్యే పర్మిషన్ అనేది డెవలప్ కాదు. టూరిజం వల్ల కూడా మనం కొన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని బాగా హైలైట్ అయిన దగ్గర టూరిజంతో సంబంధం లేదు, బొగతా ఉన్నాయి. టూరిజంతో సంబంధం లేదు, ఎవరు లేకుండా జనాలు వస్తూనే ఉంటారు. సో ఫారెస్ట్ డిపార్ట్మెంటే టేకప్ చేస్తుంది. ఇది ఆపర్చునిటీ. చూడండి, గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ టు బిల్డ్ ఇకో టూరిజం సెంటర్స్. ఇట్లాంటి ఆపర్చునిటీస్ అంటే టూరిజం డెవలప్ చేయాలని చెప్పి కొండల గుట్టలు వచ్చింది ఆపర్చునిటీ. రైజింగ్ నెంబర్ ఆఫ్ టూరిస్ట్ అరైవల్ ఇన్ ఇండియా ఈజ్ ఇండికేటర్ ఫర్ గ్రోయింగ్ ఇకో టూరిజం. ఇది కూడా ఆపర్చునిటీ. చాలామంది కోరుకుంటున్నారు రావడానికి ఫారెస్ట్ ఏరియాస్. సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ యాజ్ ఎ మోడల్ ఫర్ అదర్ డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇట్ కెన్ జనరేట్ మోర్ టూరిస్ట్. ఇప్పుడు నేను చెప్పినట్టు హైలైట్ చేయాలి. 4.5 మీటర్లు తెలంగాణలోనే హైయెస్ట్ టేక్ చెట్టు ఉన్నది ఇక్కడ, హెరిటేజ్ అని తెలవాలి కదా జనాలకు. మొదలు మాకే చాలామంది తెలియదు, ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకే తెలియదు. ఇక మనకి బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? బయట వాళ్ళకి తెలిస్తేనే కదా వాడు పోదాం చూద్దామని అనుకునేది. పబ్లిసిటీ హైలైట్ చేయడం అనేది ఇంపార్టెంట్, ఒక ఆపర్చునిటీ. ప్రమోటింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ ఆన్ ది గ్లోబల్ లెవెల్ వీ కెన్ అట్రాక్ట్ మోర్ అండ్ మోర్ ట్రావెలర్స్. ఈ పాయింట్ దగ్గర నేను ఒక విషయం చెప్తాను. కమ్యూనిటీ రిజర్వ్స్, కన్జర్వేషన్ రిజర్వ్స్ అని మనకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. రండి కూర్చోండి, అక్కడ సోఫాలో కూర్చుంటారా. సో వైల్డ్ లైఫ్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్లో మనకు ఉన్నటువంటి ప్రొవిజన్స్లో కమ్యూనిటీ రిజర్వ్, కన్జర్వేషన్ రిజర్వ్ అంటే శాంక్చురీలు ఎట్లయితే ఏర్పడ్డాయో, నేషనల్ పార్క్స్ ఎట్లయితే ఏర్పడ్డాయో, వీటిని కూడా కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి తగ్గట్టు ఇప్పుడు మనకు మొగలవాగు ప్రాంతం ఉన్నది, దాన్ని ఒక కమ్యూనిటీ రిజర్వ్గా ప్రకటించుకోవచ్చు చట్టపరంగా, కలెక్టర్ ఆమోదంతో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్తో. సో దాన్ని ఒక అర్బన్ పార్క్ ఎట్లా డెవలప్ చేస్తున్నాం మనం సిటీలో, దానికి ఒక 100 హెక్టార్లు చైన్ లింక్ ఫెన్స్ పెట్టి, గేట్ పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అర్బన్ పార్క్. అట్లనే ఫారెస్ట్లో కూడా ఆ వైల్డ్ లైఫ్ ఏరియాను మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, ఒక పెద్ద ట్రెంచ్ కొట్టేసి ఒక 10,000 ఎకరాల ల్యాండ్ ఏం డిస్టర్బ్ లేనటువంటి దాన్ని చేసేసి, యూ కాల్ ఇట్ ఏ కమ్యూనిటీ రిజర్వ్ ఆర్ ఏ కన్జర్వేషన్ రిజర్వ్. నేషనల్ పార్క్ లాగా నేను అట్లా 860 స్క్వేర్ కిలోమీటర్లు 8600 హెక్టార్లు అంటలేదు. ఎక్కడైతే మనకు నిక్షిప్తమైందో దాన్ని కమ్యూనిటీ రిజర్వ్, కన్జర్వేషన్ రిజర్వ్స్ అని చెప్పి మనం ప్రపోజల్ చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో అక్కడికి టూరిస్టులను తీసుకుపోయి నువ్వు లోపల ఒక జీబు నడిచే దారి చేసుకుంటే
లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ను చూడగలుగుతాం, లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎవరు అలా అనుమతి ఉండదు, చిన్న చిన్న సఫారీస్ అన్నమాట. ఇది చేసుకునే అవకాశం మనకు ఉన్నది. ప్రమోటింగ్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. థ్రెడ్స్ ఏమున్నాయి నెక్స్ట్? ఇట్ టెండ్స్ టు కన్సర్వ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ది ఎక్స్పాన్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ది థర్డ్ వరల్డ్ కమ్యూనిటీస్. అయితే డెవలప్మెంట్ అనేది ఎక్కువై కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాంపిటీషన్ ఫర్ ఈకో టూరిజం ఇన్కమ్ బిట్వీన్ ది వేరియస్ గ్రూప్స్ లీడ్స్ టు సోషల్ డిస్హార్మనీ. ఇది బాగా కాంపిటీషన్ ఉన్న దగ్గర కొట్లాటలు అవుతుంటాయి. ఇది నార్త్ ఇండియాలో అవుతుంది. ఇక్కడనేమో అసలు ఎవరు ఇంకా స్టార్ట్ చేయలేదు, చేసిన కాడ బాగా నడిచి కొట్లాటలు అవుతుంది. అది మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. Increased use of resources by the human population even in the smallest sense cause problem to the environment. Increasing use of resources అంటే విపరీతమైన ఒత్తిడి ఉంటే రిసోర్సెస్ వాడుకోవడం ఎక్కువైతే పొల్యూషన్ ఎక్కువైపోతుంది. బాగా చెత్త చెదారం నిండితే వచ్చేటోళ్ళు మళ్ళీ రావడానికి ఇబ్బంది పడుతుంది. ఈకో టూరిజం ప్రాజెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ ది బిగ్గెస్ట్ ఆబ్స్టకిల్ ఇన్ ది వే ఆఫ్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ థ్రెట్స్. ఏంటంటే ఇప్పుడు బోగతానే తీసుకోండి. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక జలపాతం ఈరోజు అక్కడికి పోతేనే మనకు అంత చిట్ట పుట్టే విధంగా జనాలు, లొల్లి, అరుపులు, కేరింతలు, ఒక మున్సిపల్ పార్క్ లాగా అక్కడ వాతావరణం ఏర్పడుతుంది. ఇట్లే అయిపోతే ఏమైతే అక్కడ ఉన్నటువంటి చెట్లు కొడుతూ ఉంటారు, వంటలు చేస్తుంటారు, లేకపోతే అంతా ఈ డిస్టర్బెన్స్తోని ఎనిమల్స్ దూరం పారిపోతుంటాయి. రావాల్సినటువంటి టైగర్స్ ఇట్లాంటివి కూడా బెదిరిపోతుంటాయి. టైగర్ ఏంది, చిన్న పిన్ డ్రాప్ సైలెంట్, చిన్న సౌండ్ అయితే కూడా అది ఉలికిపడే అంత వినికిడి శక్తి ఉంటుంది. గట్టిగా సౌండ్ చేస్తే వెళ్ళిపోతుంది. పిల్లి జాతి, బిగ్ క్యాట్. మరి ఇట్లాంటి ఈకో టూరిజం బాగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ నష్టం ఎవరికి అంటే మళ్ళీ మన వారసత్వ సంపద ఏదైతే హెరిటేజ్ ఉందో దాన్ని సంరక్షణ. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి ఈకో టూరిజం అనేది. నెక్స్ట్ ఓకే, ఇది సేవ్ చేయండి, ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఆల్. ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయినాయి దాదాపుగా. ఇప్పుడు మనకు మిగిలిన టైంలో మనం ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఇంటరాక్షన్ సందర్భంగా ఇక మీరు మీ స్పందన కానీ. హలో.